ప్రాంతంలో గురి చేస్తారు. దాడులు చేస్తే చట్టపరంగా మేము దాన్ని దేనికైనా శిక్ష దాని వేరు. తప్పు చేసినోడు శిక్షారుడు కావాల్సిందే. కానీ ప్రాథమిక వైద్యం చేస్తున్న వచ్చిరాని వాళ్ళని కూడా ఏ మాత్రం కూడా ఏ ఇబ్బంది లేని వాళ్ళని కూడా కేసులు బుక్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆల్రెడీ మేము గవర్నమెంట్లో జీవో తెచ్చుకున్నాం. 429 జీవో తెచ్చుకొని ట్రైనింగ్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో చేసి 1 year ట్రైనింగ్ చేసిన వాళ్ళని కూడా కేసులు బుక్ చేయటం ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. బీదవాళ్ళు మా దగ్గరికి నమ్మి వస్తున్నారు. వాళ్ళకి మేము ఇచ్చినా ఇవ్వకున్నా మధ్యరాత్రి వచ్చినా వైద్యం చేస్తున్నాం. దాన్ని మా నుంచి కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపుతున్నాం. ఆర్థికంగా ఉన్న వాళ్ళను ప్రైవేట్గా పంపుతున్నాం. ఏ విధమైన సర్వీస్ ఇస్తున్నామే తప్ప ఏ విధమైన ఇబ్బంది లేదు దీంట్లో. దానికి ఏం ఆలోచన వచ్చిందో ఏం సంగతో ఒక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది అమలు పరుస్తారు. ఆంధ్రప్రదేశ్ లేదు, కర్ణాటక లేదు, ఏ స్టేట్లో లేదు. మరి ఇక్కడనే ఉన్న ఐఎంఏ డాక్టర్లు, ఇక్కడనే ఉన్న ఆర్ఎంపీ డాక్టర్లు ఆలోచన చేసుకోవాలి. దీంట్లో ఆలోచన చేయకుండా ఐఎంఏ డాక్టర్లు కుర్రపరిచి ఈ కొమ్మలన్నీ ఎక్కడ పుట్టుకొచ్చిన ఈ కొమ్మలన్నీ ఇక్కడికి వచ్చిన కొమ్మలన్నీ ఐఎంఏ డాక్టర్ల దగ్గర నుంచి తయారు చేసిన కొమ్మలు అయ్యి ఎక్కడి నుంచో పుట్టుకొచ్చిన పిచ్చి కొమ్మలు కావు ఇవి. వాళ్ళ దగ్గర 5 ఏళ్ళు 10 ఏళ్ళు సర్వీస్ చేసి మాకు భార్య పిల్లలు పోషించుకొని వాళ్ళు ఇచ్చే జీతాలు సరిపోక బయట ప్రాక్టీస్ అనుభవంతో ప్రాక్టీస్ చేసుకుంటాం. అది కూడా మా నుంచి కానప్పుడు 1 రోజు 2 రోజులు 3 రోజులు అంతే ట్రీట్మెంట్ చేసి మిగతాయి తప్పకుండా పంపిస్తున్నాం. పెయిన్ కిల్లర్స్ ఇవ్వద్దు, గుండెలు పోతాయి అనేది కాదు, అది కరెక్ట్ కాదు. మేము తప్పకుండా మా సంఘం పెట్టుకున్న కాడ నుంచి ఆడపిల్లను కాపాడుతామన్న ప్రోగ్రాం చేయగలిగినాం. కలెక్టర్ గారికి చెప్పగలిగినాం, అవన్నీ చేయగలిగినాం. డిఎంహెచ్ఓ గారి సూచన మేరకు మేము ఈ సంఘాన్ని నడిపి దానికి సంబంధించిన విషయాలు కూడా ఏ విధమైన పరపక్షి లేకుండా కూడా సంఘాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా వాళ్ళు ఏదైనా అవకాశం ఉంటే మాకు పిలిపించండి, మాట్లాడండి. ఏదైనా తప్పుంటే మేము దానికి ముందుంటాం. కానీ ఏది తెలియకుండా పోయి భయభ్రాంతులకు గురి చేసి ఆర్ఎంపీలను కేసులు బుక్ చేయడం మంచిది కాదని కూడా సభాముఖంగా మరోసారి తెలియజేస్తున్నాం. విషయం ఏంటి, దీంట్లో మేము కోరుకునేది ఒకటే. దీంట్లో గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చింది. 420 జీవో ఉంది. ఆ జీవో లేకుండా చూడకుండా కొట్టిన కేసులు పోలీస్ స్టేషన్ చేస్తుంటే అది కరెక్ట్ కాదు. మేడం గారి కలెక్టర్